జై బోలో గణేష్ మహారాజ్ కి హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసిన నేను. రేపు వినాయక చవితి కాబట్టి మా గల్లీకా గణేష్ ని తీసుకురావడానికి ఇప్పుడు మియాపూర్ కి వెళ్తున్నాము. అక్కడ గణేష్ లు మనకు తగ్గట్టుగా రేట్లు ఉన్నాయా, అసలు ఎట్లున్నాయి, అసలు ఉన్నాయా లేవా అనేది ఇప్పుడు మీకు అక్కడికి పోయిన తర్వాత చూపిస్తా. అసలు సోది లేకుండా ఫాస్ట్ గా మనం ఫస్ట్ మియాపూర్ కి వెళ్ళిపోయి చూసేసుకున్నాము. లెట్స్ గో. ఇప్పుడే మియాపూర్ అయితే వచ్చేసాము. చాలా కష్టం అలా ఉండటం, అతను అలాగే ఉండనిద్దాం. ఇక్కడ బయట అయితే ఫుల్ అసలు చాలా జనాలు ఉన్నారు ఈ రోజు అయితే. రేపు వినాయక చవితి కాబట్టి అసలు గణేష్ అయితే అసలు ఎక్కడ దొరుకుతలేవు, అసలు చాలా రేట్లు ఎత్తున్నారు. అండ్ ఇక్కడ గణేష్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి. ఇక్కడ మేమైతే ఒక గల్లీలోకి వచ్చేసాము. అయితే గణేష్లు చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు లోపలికి పోయినాక చూపిస్తా చూడండి. ఇప్పుడైతే మనం ఒక షెడ్ లకు ఎంటర్ అయిపోయినాము. చూస్తున్నారు కదా, మా వాళ్ళు అయితే ఫుల్ డప్పు కొట్టేస్తున్నారు. కొద్దిసేపు ఈ పిల్లలతోటి ఇక్కడ టైం పాస్ చేద్దాము. వచ్చేసి వెనకడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా. జై బోలో గణేష్ మహారాజ్ కి. మొత్తం పిల్లలు వచ్చిండ్రు, మరి ఎవరు పెద్దలు రాలేదా? అంటే మీరు ఆగమైతే ఎవరు ఆగారా? మరి వినాయకుడు ఎంత కొన్నారు? వినాయకుని అంటే పెట్రోల్ మీరు వెళ్ళలేదు. అలాగలా కొన్నారట బ్రో వాళ్ళు. ఒక డిజైన్ వచ్చి 4 వినాయకులు, పిల్లల వినాయకుడు, పెద్దలు ఒకటి, సూపర్ జూనియర్, జూనియర్. మీరు చూస్తున్నారు కదా గాయ్స్, ఇక్కడ ఒక్కటే డిజైన్ లో 4 వినాయకులు అంట. వీళ్ళ పిల్లలది అయితే 6000 అంట, చాలా పెద్ద ఉందంట. మన వినాయకుడు కూడా చూద్దాము రండి. కోట వినాయకుడు అయితే 6000 అంట. మంచిగా చాలా మంచిగా ఉంది. మావాడు వచ్చి మొత్తం మాట్లాడడానికి కూడా చేసిండు. కోటతో అయితే ఫుల్ టైం పాస్ చేసినాము. నెక్స్ట్ షెడ్ లకు వెళ్ళిపోదాం మనము. ఇక్కడైతే మా వాళ్ళు అందరు నిలబడ్డారు. ఇక్కడ మంచి గణేష్ దొరికిందని ఇక్కడ ఆగిపోయినారు. ఇంకా మస్తు షెడ్లు చూసినాము. ఇక్కడ ఇంకా మంచి మంచి గణేష్లు చూసినాము. కానీ ఇక్కడ మంచిగా అంటే ఎక్కువ గణేష్లు లేవన్నమాట. ఇక పక్క షెడ్లలో కూడా చాలా చూసినాము. ఈ షెడ్ అయితే మాకు వినాయకులు డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి. లాస్ట్ కు అన్ని షెడ్ తిరిగి వచ్చేసరికి మా వాళ్ళు ఈ గణేష్ అయితే పట్టుకున్నారు. ఈ తలపాగా బాగుంది, రెడ్ కలర్ తలపాగా. ఇది డమరకం పైన కూర్చుందని బాగుందని అందరూ సెలెక్ట్ చేసేసిండ్రు. ఇప్పుడైతే మా వినాయకుడిని చూసిండ్రు కదా, అసలు ఇక్కడ నా వాయిస్ ఓవర్ అయితే మొత్తం వెళ్ళిపోయింది. అందుకే నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మా వినాయకుడిని చూడండి ఒకసారి. ఇంకా డమరకం పైన కూర్చుండ్రు. కలర్ అయితే చాలా బాగా నచ్చింది. మొత్తం మా వాళ్ళు అయితే డప్పులు తీసుకున్నారు. ఆ డప్పులతోటి మొత్తం బ్యాండ్ ఒత్తుటనే కలిగిండ్రు. మొత్తం మీద మాకైతే ఈ గణేష్ మాకు 15K చెప్పిండ్రు. 15K చెప్పి లాస్ట్ అయితే 11K అయితే ఇచ్చేస్తుండ్రు. మనం బిల్లు తీసుకొని ఇప్పుడు ఫాస్ట్ వెళ్ళిపోవాలి. ఇక మా క్యాషియర్ పైసలు ఎట్లా లెక్క పెడుతుండో చూడండి. మొత్తం 500 జేబులకి నుంచి కట్ట తీసిండు, మళ్ళీ ఇంకో కట్ట తీస్తుండు. ఇప్పుడు మా వినాయకుడిని క్లియర్గా చూపిస్తున్నా చూడండి. మొత్తం రెడ్ కలర్ తలపాగా ఉంది. వినాయకుడు కూడా కలర్ కూడా చాలా బాగా నచ్చింది మాకు. ఇది వైలెట్ కలర్లో పంచా ఉంది. అండ్ కింద డమరుకం చూడండి, ఓన్లీ కింద మాత్రం డమరుకము చేతోటి పట్టుకున్నాడు. మావాడు మాకు అమ్మేసినాక ఇంకే వేరే వాళ్ళకి అమ్మేస్తారని తొండెంకు అది ఏంది కవర్ కట్టేస్తున్నాడు, బుకింగ్ అయినట్టు. మీరే చూడండి మా గణేష్ కలర్స్ ఎట్లున్నాయి, అట్లనే మా గణేష్ లుకింగ్ అంటే ఎట్లా కనిపిస్తుందో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇక్కడ అయితే పెద్ద గణేష్ ని బుక్ చేసేసినాము, అయిపోయింది. ఇప్పుడు చిన్న గణేష్ ని తీసుకురావడానికి వెళ్తున్నాము. లెట్స్ గో. ఇక్కడ బయటికి వెళ్తుంటే అయితే ఫుల్ వర్షం పడుతుంది. మేము మొత్తం వర్షంలోనే తిరిగినాము. వర్షంలో మొత్తం వెహికల్స్ అంటే గణేష్ మొత్తం వెహికల్స్ ఎక్కించి కవర్ కప్పేసుకొని వెళ్ళిపోతున్నారు అందరూ. ఈ అన్న చూడండి, హాయ్ ఫ్రెండ్స్ అంటుండు. ఇక్కడైతే గణేష్ లను మొత్తం అసలు లేపకుండా డైరెక్ట్ కింద డబ్బాలు పెట్టేసి మొత్తం గుంజి ఫాస్ట్ గా తీసుకెళ్ళిపోతుండ్రు. ఇప్పుడైతే పూజ సామాన్ తెచ్చేసినాము. అంటే కొబ్బరికాయ అగరబత్తులు తెచ్చి వినాయకుని కడపాలి కదా, సో పూజ సామాన్ తెచ్చేసినాము. అందరికి బొట్లు పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసి మన గణేష్ని అయితే లేపుతారు. ఇక పూజ అయిపోయింది, కొబ్బరికాయ కొట్టేసిండు. అందరం వచ్చేసి ఒక్కొక్క చేతి వేసి గణేష్ని లేపి మన వెహికల్లో పెట్టేసుకొని వెళ్ళిపోవడమే. ఇక
ఇక్కడ అయితే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాము మా గణేష్ తీయడానికి. ఇక్కడ ముందు 2-3 గణేష్లు ఉన్నాయి, అసలు తీయడానికి వస్తలేదు. అందుకే ఫస్ట్ ముందు గణేష్లన్నీ సైడ్కు జరిపేస్తున్నారు. ఇక్కడ ముందు అయితే మొత్తం క్రెయిన్ యూజ్ చేసి, అంటే గణేష్లు ఇక్కడ వాన పడుతుంది ఆల్రెడీ, మళ్ళీ గణేష్ మెటీరియల్ మొత్తం ఖరాబ్ అవుతుందని ఫస్ట్ క్రెయిన్ యూజ్ చేసి వెహికల్కి ఎక్కిచ్చేస్తున్నారు. సో మనది కూడా ఇప్పుడు మనం లేపుతామా లేకపోతే క్రెయిన్ యూజ్ చేస్తామో చూడాలి. ఇప్పుడైతే మన గణేష్ స్టార్ట్ అయిపోయింది, మన వెహికల్కి ఎక్కిస్తుంది. ఇక తొందరగా ఆల్రెడీ టైం అయితే 3 అయిపోయింది, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి మనము. మన గణేష్ని ఊటంగా అసలు లేపడానికి అసలు ఎవ్వరు ముందుకు వస్తలేరు. అసలు అది అసలు చాలా వెయిట్ ఉంది, అందుకే దానికి మొత్తం క్రెయిన్ వాళ్ళకు మనీ ఇచ్చేసి క్రెయిన్ తోటి ఎక్కిచ్చేస్తున్నాము, ఈజీగా లేస్తుంది అని. సో ఆల్రెడీ వెహికల్ ఇద్దరు ఎక్కేసిండ్రు, మా వాళ్ళు ఎక్కేసి లోపల పెట్టేస్తుండ్రు. ఆల్రెడీ ఫుల్ వర్షం పడుతుంది, అది మళ్ళీ పెయింటింగ్ మొత్తం ఎక్కడ వెళ్ళిపోగలదని కవర్ కూడా కొనుక్కొచ్చేసినాము. కవర్ కొనుక్కొచ్చి ఇప్పుడు దానిపైన కప్పేసి తీసుకెళ్ళిపోతాం. ఇక మొత్తం వర్షంలో తడవకుండా సక్సెస్ఫుల్గా అయితే మా గణేష్ని వెహికల్కి ఎక్కిచ్చేసినాము. ఇక ఆల్రెడీ 3 అయిపోయింది టైము, మేము ఇంటికి వెళ్ళేసరికి 4-4:30 అయిపోతుంది. ఎందుకంటే గణేష్ ఉంది కాబట్టి కొంచెం వెహికల్ స్లో పోవాలి కాబట్టి ఈజీగా 1 అవర్ 1.5 అవర్ వరకు పడుతుంది. సో అందరం వెళ్ళిపోదాం. ఇక వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీకు రేపు అయ్యే కార్యక్రమాలన్నీ చూపిస్తూనే ఉంటా. ఇక అయిపోయింది కదా అని ఒట్టిగానే చూసి అట్లా వెళ్ళిపోకుండా చెప్తున్నా మీకు అలా సబ్స్క్రైబ్ బటన్ మీద ఒత్తుండి, నా వీడియోలు అన్ని కంటిన్యూస్గా వస్తాయి.